వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ ఛానల్స్ ఎక్కువ వచ్చినాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాడ్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి తెస్తున్నారు. ఏమైనా నువ్వు డబ్బులు పట్టురా అని. ఈసారి ఆడు ఇవ్వట్లేదు సార్ యాడ్ అంటే, ఆడి దాంట్లో ఎట్ట వస్తుందా అంటే అది మెయిన్ ఛానల్ కదా సార్ అంటే, మనం అంత ఎదవలవా, నీ జాత కదా చేత కదా నువ్వు మాని అని తీసేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, తర్వాత సెకండ్ ఫేజ్లో ఏం చేశారు, అయ్యా మీరేమో ఇట్లా ప్రెషర్ చేస్తున్నారు, వాళ్ళేమో నెంబర్ 1 ఛానల్ అంటున్నారు, రేటింగ్ మనం నెంబర్ 1గా వెళ్ళలేము, కానీ బలవంతంగా తేవాలంటే రిపోర్టర్ మాకు కోఆపరేట్ చేయాలంటారు. అప్పుడు రిపోర్టర్లకి వీళ్ళకి లింకప్ చేశారు. అప్పుడు రిపోర్టర్ దగ్గరుండి తీసుకెళ్ళి కొంచెం మా వాళ్ళకి ఇవ్వండి అని అడగడం బిగిన్ చేశారు. అయ్యా నా పరిస్థితి నేను ఇంతే బడ్జెట్లో ఉన్నానంటే రిపోర్టర్ వచ్చాడు కాబట్టి ఓ 10 రూపాయలు వీళ్ళకి కూడా ఇవ్వడం బిగిన్ చేశారు మొదట్లో. అట్లాగా సెకండ్ ఫేజ్ వరకు బాగానే ఉంది. థర్డ్ ఫేజ్కి వచ్చేసింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఒక ఛానల్లో ఒకడు కనుక యాడ్ ఇచ్చాడంటే మిగతా ఛానల్స్ వాళ్ళందరూ వ్యతిరేకంగా వార్త రాస్తారు. వీళ్ళు అడగడం కూడా మానేశారు. ఏంటో ఆడికి ఆడిస్తావా, మేము అంత ఎరిపోపల్లాగా కనబడుతున్నావా అనేసి వాడి వ్యాపారానికి వాడు వ్యాపార అభివృద్ధి కోసం ప్రకటిస్తాడు. వాడి వ్యాపారంలో ఆ అవకతవకలు ఉన్నాయి ఈ అవకతవకలు ఉన్నాయి అనేసి లేనిపోని రాసి అధికారులందరినీ ఆడి మీదకి రెచ్చగొట్టి కన్జ్యూమర్కి వాడికి మధ్యన విభేదం సృష్టించి ఆ వ్యాపారం నాశనం చేస్తున్నారు, బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. ఇయే కదా ఈ మధ్య నడుస్తున్నది. అందుకని ఇప్పుడు మీకు తెలిసినోడు అయ్యుండి ఎవడన్నా కంపెనీ వాడు ఉంటే